ఈయనేదో కేసు పెడతా పీకుతా అంటే ఏం చేస్తా వచ్చాయి, నేను ఎందుకు వద్దంట. ఇప్పటికీ కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. ఎందుకు మీరు హుందాగా కాళేశ్వరంలో కాంట్రాక్టర్ తప్పిదం జరిగింది అందుకే కుంగిపోయిందని ఎందుకు అంగీకరించలేక? నాకు ఇప్పటికి కూడా అనుమానం అయితే కాంగ్రెస్ నాయకుల అరాచకం మీదనే ఉంది. మేడిగడ్డలో జరిగింది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే చేయించిండ్రు అనేది నా అనుమానం. నేను పబ్లిక్గా ఇదివరకు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతంలో ఉండే మాజీ నక్సలైట్లు, మాజీ గతంలో తీవ్రవాదులతో పనిచేసిన వాళ్లకు ఇందులో హస్తం ఉందనేది నా అనుమానం. ఆ యాంగిల్లో మేము విచారణ జరిపించి ఉండాలి. కానీ అప్పుడు ఎలక్షన్లు అప్పటికే పీక్లో ఉన్నాయి, మేము చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందో చూద్దాం. అంటే బాంబులు పెట్టి పెంచారనా? 100% చెప్తున్నా, ఏదో చేశారు. ఎందుకంటే 28 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ తట్టుకున్న మేడిగడ్డ, 28 లక్షలు 2022లో తట్టుకున్న మేడిగడ్డ ఏ ఫ్లడ్ లేనప్పుడు అక్టోబర్లో సడన్గా ఎందుకు కుంగిపోతుంది బ్రదర్? చెప్పాలా మరి, ఇంజనీర్లు చెప్పాలా, నడుపుతున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికీ చాలాసార్లు చూశారు. వాళ్ళు కూడా ఒక నివేదిక కూడా వాళ్ళు తయారు చేసి. దయచేసి మీరు ఏమంటున్నారంటే వాళ్ళు చూడలేదు, వచ్చారు పైనుంచి చూశారు వెళ్ళిపోయారు అంతే. బీజేపీ ఆఫీస్లో తయారు చేసిన రిపోర్ట్ను వదిలేరు, మీడియాకు ఫస్ట్ వదిలేరు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. నేనేమంటున్నా, ఈ సంస్థలన్నీ ఎట్లా నడుస్తున్నాయో దేశం అంతా చూస్తుంది. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టే. అందులో సిగ్గుపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముమ్మాటికి బీజేపీ ఆఫీస్లో వడ్డిచ్చిన ఒక రిపోర్ట్ అది. నేను కుల్లా చెప్తున్నా బ్రదర్. నర్మదా డ్యాంలో గుజరాత్లో, అక్కడ కూడా నేను ఇప్పుడు కావాలంటే నీకు ప్రూఫ్ ఇస్తా. నర్మదా డ్యాంలో ఇదే రకమైన ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకో పోలే ఎన్డీఎస్ఏ. అక్కడ మార్బీలో డ్యామ్ పడిపోయి, బ్రిడ్జ్ పడిపోయి 140 మంది చచ్చిపోయింది. ఎందుకో పోలే ఎన్డీఎస్ఏ. బీహార్లో 3 రోజులకు ఒక బ్రిడ్జ్ కూలుతుంది. ఎందుకో పోదు ఎన్డీఎస్ఏ. అంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఎన్డీఎస్ఏ పోదు, ఎన్డీఏ ఎక్కడైతే లేదో ఎన్డీఎస్ఏ వస్తుంది. ఈ సింపుల్ సూత్రం. ఓకే, అక్రమ కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక వాదన వినిపిస్తుంది.